హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జనవరి నెలలోని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ జనవరి 2025. 85వ అఖిల భారత సభాపతుల సమావేశం. చూడండి, 85వ అఖిల భారత సభాపతుల సమావేశం జనవరి 20న ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ బీహార్లోని పాట్నాలో. నెక్స్ట్, డెంగీ వ్యాపించే పరిస్థితులను చూడండి. డెంగీ వ్యాపించే పరిస్థితులను పసిగట్టే ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ, పూణే. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 99.1 ఓట్లుగా ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. గతేడాది లోక్సభకు నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు అయితే 2024లో ఓటర్ల లింగ నిష్పత్తి 948 ఉండగా 2025 నాటికి ఎంతకు చేరిందని వెల్లడించింది? ఆన్సర్ 954. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని చైనాలో నిర్మిస్తున్నారు. దీని పొడవు 22.13 కిలోమీటర్లు అయితే ఇది ఏ ప్రాంతాలను అనుసంధానిస్తుంది? ఆన్సర్ ఉర్మికి మరియు యూలీ ప్రాంతాలను. నెక్స్ట్, ఇటీవల బాంబే హైకోర్టు మరియు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఎవరు నియమింపబడ్డారు? ఆన్సర్ అలోక్ ఆరాధే, దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ. నెక్స్ట్, ఇటీవల ప్రతిష్టాత్మక గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025ను భారత భౌతిక శాస్త్రవేత్తకు ప్రకటించారు. ఆమె ఎవరు? ఆన్సర్ ఊర్వశీ సింహా. నెక్స్ట్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వద్ద 3వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపే ప్రయోగ వేదిక నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకు ఎంత మొత్తం కేటాయించింది? ఎంత మొత్తం బడ్జెట్ను మంజూరు చేసింది? ఆన్సర్ 3984.86 కోట్లు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల 2036లో చూడండి, ఇటీవల 2036లో ఒలింపిక్స్ నిర్వహణకై సాధ్యాసాధ్యాలను పరిశీలించుటకు ఏ రాష్ట్రంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ జరిగింది? ఆన్సర్ గుజరాత్ గాంధీనగర్లో. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మొట్టమొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్ను శూన్య పేరుతో ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆన్సర్ సర్లా ఏవియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాటకాన్ని పెంపొందించడం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం కోసం ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఆన్సర్ టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్. నెక్స్ట్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాగా ఈసారి తొలిసారి 2 క్రీడలను చేర్చారు. అవి ఏవి? ఆన్సర్ యోగా మరియు మల్లఖంబ్. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో ఐక్యతను మరియు చేరికను పెంపొందించే లక్ష్యంతో మరియు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే నినాదంతో ఏ దేశం 2025 సంవత్సరాన్ని కమ్యూనిటీ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్, జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు జనవరి 29 నుండి ఫిబ్రవరి 2 వరకు అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ 2025ను ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ హర్యానాలోని కురుక్షేత్రలో జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, వాంఖేడే స్టేడియంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి 23తో 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంతో 14,505 బంతులతో
50 ఇయర్స్ ఆఫ్ వాంకడే స్టేడియం అని రాశారు. క్రికెట్ బంతులతో అతిపెద్ద ఇంగ్లీష్ వాక్యం ఇదే. అయితే ఇక్కడ తొలి మ్యాచ్ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1973 జనవరి 23న జరిగింది. నెక్స్ట్, ఇటీవల కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఉత్పత్తిలో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ 7వ స్థానంలో నిలిచింది. మొదటి 3 స్థానాల్లో ఉన్నవి బ్రెజిల్, వియత్నాం, కొలంబియా. నెక్స్ట్, ఇండియన్ ఓషియన్ రీజన్లో సముద్ర భద్రతని బలోపేతం చేయడం కోసం 7వ ఇండియా ఫ్రాన్స్ మారిటైమ్ కోఆపరేషన్ డైలాగ్ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్, తెలంగాణలో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్తో ఒప్పందం కుదిరింది. అయితే ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టనుంది? ఆన్సర్ 500 కోట్లు. నెక్స్ట్, భారత్ సింగపూర్ మధ్య 60 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయినవి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నం భారత్లో జనవరి 14 నుంచి 18 వరకు పర్యటించారు. ఒక స్మారక స్టాంపును విడుదల చేశారు. అయితే అతను ఏ దేవాలయాన్ని సందర్శించారు? ఆన్సర్ ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించారు. నెక్స్ట్, జనవరి 26 2025 జనవరి 26 నుండి ఏ రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఇదే మొదటి రాష్ట్రం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, జనవరి 28, 29 తేదీల్లో జనవరి 28, 29 తేదీల్లో అబుదాబీలో జరిగిన రెజినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ 2025 సమావేశానికి ఇండియా నుండి ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఎస్ జయశంకర్. నెక్స్ట్, 2025 జనవరి 30న మనమిత్ర 2025 జనవరి 30న మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దాని అధికార వాట్సాప్ నెంబర్ ఏమిటి? ఆన్సర్ ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. దాని వాట్సాప్ నెంబర్ 9553000009. నెక్స్ట్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించారు. ఈ జాబితాలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ ఆపిల్ రైతు కూడా చోటు దక్కించుకున్నారు. ఆయన పేరేంటి? ఆన్సర్ హరిమన్ శర్మ. ఇతన్ని ఆపిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్, ఇటీవల జనవరి 30, 2025న జరుపుకున్న సోనం లోఫర్ పండుగను ఏ సంఘం జరుపుకుంటుంది? ఆన్సర్ తమాంగ్ కమ్యూనిటీ. నెక్స్ట్, భారత క్రికెట్ తొలి కెప్టెన్ సికే నాయుడు గౌరవార్థం 1994లో స్థాపింపబడిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇటీవల ఎవరు పొందారు? ఆన్సర్ సచిన్ తెందుల్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పరువ్ 2025 ఉత్సవం ఇటీవల ఎక్కడ జరిగింది? దాని థీమ్ ఏంటి? ఆన్సర్ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది. దేకో అప్నా దేశ్ అనే థీమ్తో జరిగింది. నెక్స్ట్, నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో చావా అనే చిత్రం రాబోతుంది. రష్మిక మందాన కథానాయికగా నటించిన ఈ చిత్రం ఎవరి జీవితం ఆధారంగా తెరకెక్కింది? ఆన్సర్ ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు శాంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా. ఇవి ఫ్రెండ్స్ జనవరి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. ఈ నెలలో దాదాపుగా కరెంట్ అఫైర్స్ వీడియోస్ 8 లేదా 10 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు యూజ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.